స్వామివారిని మొట్టమొదటి మేల్కొలిపినప్పుడు అసలు మొట్టమొదటి ఆలయం తలుపులు తీయగానే ఈనాటికి కూడా స్వామి ఏం చేస్తారంటే ఆ రోజు కాలంలో కలియుగంలో మొట్టమొదటగా ఆయన దర్శనమిచ్చింది ఒక యాదవ బాలుడికి అనమాట. అందుకని ఆయన ఆ రోజు స్వామి అతనికి ఒక అనుగ్రహం చేస్తారు. ఎప్పుడు కలియుగాంతం వరకు కూడా మొట్టమొదటి ప్రథమ దర్శనం నీ వంశం వారికే ఇస్తానని. అందుకని ఈనాటికి కూడా ఉదయం ఆలయం తలుపులు తీయగానే మొట్టమొదటి వెళ్ళి ఆ యాదవ వంశంలో ఉన్న వాళ్ళు ఇప్పటి వాళ్ళు ఆ వంశం వాళ్ళే, ఆ వంశీకులే లోపలికి కాగడా తీసుకుని లోపలికి వెళ్ళి తలుపులు తీసేది మొట్టమొదటి వారే దర్శనం చేసుకుని వస్తారు. ఆ తర్వాత అర్చకులు, ఆలయ అధికారులు వీళ్ళందరూ వెళ్తారు. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే తలుపు మనం మూసివేస్తాం కదా రాత్రప్పుడు, ఆ వేసినప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఒక విచిత్రమైన కుంచెకోల అని ఉంటుంది. దాంతో ఏంటంటే ఈ తలుపుకి ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రంలోంచి ప్రెస్ చేసి వాళ్ళు లోపల గడిని బయట నుంచే వేస్తారు. వాళ్ళ దగ్గర తరతరాలుగా వస్తుంది. ఎన్నో అసలు ఇప్పటికీ అలాగే అసలు తిరుమల ఆలయంలో తల్లి ఎన్ని రకాల సంప్రదాయాలు, ఎన్ని రకాల విశేషాలు ఉన్నాయో అన్నమాట. ఇప్పటికీ కూడా ఆ కుంచెకోలని చెప్పి దాని ఆ చిన్న హోల్ నుంచి చేసి లోపలికి బయట నుంచి లోపలికి గడియ పడుతుంది. సో ఇతను కూడా వెళ్ళి ఈ కుంచెకోల తీసుకుని దాన్ని తీస్తారు. లోపల గడిని తీయటం బయట నుంచి తీసి తలుపులు తీసుకుని ఫస్ట్ ఈ యాదవ భక్తుడే, ఈ యాదవ తరంలో వాళ్ళ తరాల్లో వస్తున్న ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో వాళ్ళ కుటుంబాల్లో ఎవరో ఒకరు వెళ్ళొచ్చు ఆ రోజు. సో ఎంత అదృష్టం ఆ కుటుంబాలకి కదా. ఇప్పటికి కూడా మొట్టమొదటి ప్రథమ దర్శనం నీకే అనుగ్రహిస్తాను అన్నాడు ఆ వంశం వాళ్ళకే అనమాట. సో వారు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు అర్చకులు వెళ్తారు. ఆ తర్వాత ఆలయ అధికారులు అంటారు, వాళ్ళు హారతి ఇస్తారు, సర్కారు హారతి అంటారు. ఇట్లా వీళ్ళందరూ వెళ్ళటం అవుతుంది. అండ్ మొట్టమొదట స్వామి తలుపులు తీయగానే ఫస్ట్ సారి ఆయన ఇచ్చే దర్శనాన్ని వాళ్ళు అక్కడ విశ్వరూప దర్శనం అని అంటారు. ఆలయ సంప్రదాయాల్లో విశ్వరూప దర్శనం అంటే ఆలయం తలుపులు తీయగానే మొట్టమొదటి స్వామి కనపడటం అనమాట. మళ్ళీ రాత్రి నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఆయనకి రాత్రి పవళింపు సేవప్పుడు ఆయనకంతా కూడా ఒక బయట పట్టు మంచం అన్ని వేస్తారు ఆయనకి. దాని మీద శ్రీనివాసమూర్తిని అక్కడ పెడతారు రాత్రి. ఆ పవళింపు సేవ అయినవన్నీ అవన్నీ కూడా మళ్ళీ బయట తీసుకొచ్చి ఎప్పుడైతే ఇతను ఆలయం లోపలికి తలుపులు తీయటం మొదలు పెడతాడో ఆ స్వామికి ఎదురుకుండా నుంచుని ఈ అర్చక స్వాములు కౌసల్య సుప్రజారామ అంటూ మొదలు పెడతారు. ఈ లోపల ఇవన్నీ జరుగుతుంటే వైభవంగా సుప్రభాతం చదవబడుతుంటుంది. ఈ సుప్రభాతం తిరుమల కొండలంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ సుప్రభాతంతోనే అసలు ఆయన మేల్కొంటాడు, జగత్తంతా మేల్కొంటుంది అని అంటాం. అండ్ దాంట్లో అసలు ఎంతో వైబ్రేషన్ ఎంతో ఉంటుంది అనమాట. దాంట్లో ఏ సమయానికి ఉదయం 3 గంటలకి బ్రహ్మముహూర్తం ఉంటారు. తెల్లవారుజామున 3 గంటలకి రోజు సుప్రభాతం అవుతుందమ్మా. ఆ సమయంలో అనమాట. ఇది మన వాళ్ళకి చాలా అసలు ఒక 50 సంవత్సరాల క్రితం మీరు అన్నట్టు ఎంతో మంది ఇళ్లలో అప్పటి తరం వాళ్ళు అసలు ఉదయం సుప్రభాతం చదివితే గానీ ఒక కాఫీ కూడా తాగేవారు కాదు. అంతే వినటం చదవటం. అసలు కొంతమంది ఇళ్లలో గట్టిగా మాట్లాడుతూ చదివేసేవాడు. ఇళ్ళతో వినపడుతూ ఉంటుంది వాళ్ళు చదువుతుంటే. వాళ్ళు పనులు చేసుకుంటూ చదివేసుకుంటూ ఉండేవాళ్ళు. అంత మన అందరికి అసలు స్వామివారు అనగానే సుప్రభాతం అటు స్వామివారి నామం ఈ రెండు వెంటనే గుర్తొచ్చేస్తాయి మనకి ముందు. అంత ప్రశస్తి అనమాట. సో అక్కడతో ఆ సుప్రభాతం రాసిన ఆ ప్రతివాద భయంకరాన్ని చర్చార్థుడయ్యాడు. అండ్ మనం అందరం కూడా ఎంతో ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలయ్యాం ఈ విధంగా. చాలా మందికి తెలియదు అసలు, ఎప్పుడంటే చదువుతున్నారని చదివేసుకుంటాం కానీ చాలా అమూల్యమైన విషయం ఇది స్వామివారి గురించి. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఒక్క ధనుర్మాసంలో మాత్రం ఏం చేస్తారంటే సుప్రభాతం బదులుగా అక్కడ ఆలయంలో తిరుప్పావే చదువుతారు. ఈ నెల రోజులు తిరుప్పావే పఠనం జరుగుతుంది. 30 పాసురాలు ఈ నెల రోజులు. ఇప్పుడు ప్రస్తుతం ధనుర్మాసంలో ఉన్నాం కదా, ఈ ధనుర్మాసంలో మాత్రం మిగతా అన్ని రోజుల్లోనూ రోజు స్వామివారికి సుప్రభాతమే అనమాట. అది అర్చకులు కూడా ఎంత అదృష్టవంతులు. ప్రతిరోజు స్వామి ఎదురుకుండా నుంచి సుప్రభాతం స్వామి చదువుతున్నారంటే ఆయన మేల్కొల్పటం అంటే
వారి ఎంతటి అదృష్టవంతులు చేసుకున్నారు వాళ్ళు సాధారణ అని చెప్పేసి భక్తులుగా ఒక క్షణం ఆయన్ని చూస్తే చాలని భావించేవాళ్ళం. అనుకుంటాం. అంతటి భాగ్యం దక్కేది అర్చక స్వాములకి నిజంగా. వారిని చక్కగా తాకే అదృష్టం కూడా దక్కుతుంది. అది ఇంకా అవునమ్మా. గొప్ప విషయం. అవును కదా. అవును అవును Right. అవును అది అవేంటంటే మీరు ఇందాక తాకే అంటున్నారు యాక్చువల్గా లోపల సేవలు మనం మొదటి గడపని కులశేఖర పడి అంటారు వాళ్ళు. ఉమ్, మాట్లాడండి. ఉమ్, ఎవ్వరికైనా కూడా అంటే చాలా మంది తెలియని విషయం ఉమ్, అందరూ అనుకుంటారు ఈ ఏమిటి ఈ ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటారు. అసలు ఆ గడప దాటి లోపలికి ఎవ్వరు వెళ్ళకండి. ఆ, ఆ గడప దాటి లోపలికి వెళ్ళడానికి ఉమ్, ఒక్క 4 కుటుంబాల వాళ్ళకే తరతరాలుగా వస్తున్న ఆ కుటుంబాలకు మాత్రమే అధికారం ఉంది. ఆహా, ఇంకెవ్వరూ ఆ గడప దాటి లోపలికి వెళ్ళట్లేదు. మనం బయట చూస్తున్న సేవల్లో పాల్గొనే ఎంతో మంది అర్చకులు ఉమ్, అంటే ఏంటి, మనం ఒక్కసారి కళ్యాణంలో ఊంజల్ సేవల్లో పాల్గొనే వాళ్ళని చాలా మంది చూస్తాం కదా. చూస్తాం, అవును. ఈ అర్చకులు వీళ్ళందరూ కూడా వీళ్ళలో కూడా చాలా మంది బయట సేవల్లో ఉండేవారే గాని ఉమ్, లోపల లోపలికి. స్వామి లోపలికి వెళ్ళి ఇప్పుడు సుప్రభాత సేవ తర్వాత తోమాల అర్చన ఈ సేవలన్నీ జరుగుతాయి కదా, అవును. మనకి రోజు ఉదయం ఉంటాయి కదా. ఉమ్, అలాగే శుక్రవారం అభిషేకం జరుగుతాం, అప్పుడు ఆలయం లోపలికి వెళ్తాం కదా ఆడతారు కదా అర్చకులు. ఉమ్, ఈ అర్చకులు లోపలికి వెళ్ళేవారు మాత్రం ఉమ్, ఈ 4 కుటుంబాల వారికి తరతరాలుగా స్వామి అనుగ్రహించింది ఆ కుటుంబాల వారిని. మాత్రం. వారిలో ఉమ్, ప్రస్తుత తరంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు రోస్టర్ డ్యూటీస్ లా వేస్తారు వీళ్ళకి. ఉమ్, మార్నింగ్ వీళ్ళు తర్వాత వీళ్ళు ఇట్లా ఈ Shift తరాల్లో ఉంటారు. ఇప్పుడున్న పిల్లలు ఈ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం లోపలికి వెళ్ళి స్వామికి అంటే ఏంటి అన్ని సపర్యలు చేయడానికి స్వామికి వీళ్ళకి మాత్రమే అధికారం ఉంది. ఉమ్, చాలా మంది అనుకున్నారు ఏంటంటే బయట మనకు కనపడే వాళ్ళందరూ అని వెళ్తారేమో ఆర్ఏసీ మినిస్టర్లు అనుకుంటారు. వెళ్తారు లోపలికి అని ఎవ్వరు ఆ కులసేపర దాటి అడుగు లోపలికి పెట్టకండి. ఉమ్, యువతల నుంచే దర్శనం చేసుకోవడం చెప్తే లోపలికి వెళ్ళి సాక్షాత్తు మూలమూర్తిని తాకే అధికారం అనేది ఆ 4 కుటుంబాల అర్చకులకి ఆ, ఎంతో అదృష్టవంతులు. ఉమ్, సో వారిలో కొంతమంది ఏం చెప్తారంటే ఉమ్, వాళ్ళు ఇలా తోమాల సేవం అప్పుడు పూలని తీసి మళ్ళీ మారుస్తూ ఉంటారు కదా, ఆ, అలా అప్పుడు కానీ అభిషేకం అప్పుడు కానీ పొరపాటున స్వామి రూపం గనక వీరి చేతికి తగిలితే ఉమ్, శిలలాగా అనిపించదు, మాకు చాలా మెత్తగా ఉంటుంది అనిపిస్తుంది ఉమ్, అని చెప్తారు. ఆ, మెత్తగా నిజంగా, మనిషి మానవుని ఆ. తాగుతున్నట్టే ఉంటుంది. ఆ, అండ్ అలాగే అసలు చేతుల మీద ఆ నరాలు కూడా మనకి అలా కనిపిస్తుంటాయట. అబ్బా. ఆ, నేను ఇంతకుముందు వాటిలో మనం చెప్పుకున్నామే, ఉమ్, అవును. ఆయన ఏంటంటే ఇప్పుడు కాలం అంతా పాపభూయిష్టం అయిపోయి ప్రజలందరూ ధర్మం లేకుండా ఉన్నారు కాబట్టి మనకి శిలామూర్తిగా భ్రమింపజేస్తున్నాడు కానీ సాక్షాత్తు స్వామి అలా నుంచుని ఉంటారు అంతే. నారాయణమూర్తి ఉమ్, నుంచుని ఉంటారు. అందుకని ఇన్ని రకాలుగా ఇంతమందిని ఇంత అనుగ్రహం ఇస్తున్నారు. ఉమ్, ఇంకా విశేషం శుక్రవారం అప్పుడు అభిషేకం చేస్తారు కదా, ఆ, శుక్రవారం అభిషేకం సమయంలో స్వామి వారికి ఉన్న ఆభరణాలన్నీ తొలగిస్తారు. ఉమ్, ఒక్క శంఖం చక్రం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తీయాలి. సడలించరు. వాళ్ళు సడలించడం అంటాం, సడలించరు తల్లి. ఎప్పుడూ ఉంటాయి శంఖ చక్రాలు మాత్రం ఎప్పుడు ఇప్పుడు ఉంటాయి, ఉంటాయి. ఉమ్, ఎప్పుడు ఉంటాయి అనమాట. ఈ విగ్రహాలన్నీ తీసి ధోతి కట్టి అభిషేకం నిజ చేస్తారు. రూప దర్శనం ఇస్తారండి. అది నిజ రూప దర్శనం మనకి జరుగుతుంది ఆ రోజు. ఉమ్, సో స్వామి ఏంటంటే 9 అడుగులు ఎత్తుంటారు. అందుకని అభిషేకం చేయించే అర్చక పురుషులు కూడా ఒక స్టూల్ వేసుకుని అర్చన చేస్తారు. ఉమ్, అప్పుడుట గోరువెచ్చటి నీటితో చేస్తారు. కోరువెచ్చని. సో అప్పుడు స్వామికి ఉమ్, వాళ్ళు చెప్తారు ఏంటి ఆ నుదుటి మీద ఆ చెమట పడుతుంది. చెమట పడుతుందిట. నిజమా గురువు గారు? నుదుటి మీద చెమట పడుతుంది విన్నా ఇది చాలా. అవును. అండ్ స్వామివారి ఇప్పుడు ఈ అభిషేక తీర్థం అంతా కూడా తల్లి దానికి ఉమ్, ఎన్నో సుగంధ ద్రవ్యాలతో వాడతారు. ఆకాశ గంగ నుంచి తీర్థం నీరు తీసుకొస్తారు ప్రతిరోజు కూడా. ఉమ్, తీసుకొచ్చి దాంట్లో ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి దాంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉమ్, ఆ అభిషేక తీర్థం స్వామి చేతుల మీదుగా కారుతూ ఉంటుంది. అవన్నీ పట్టుకుని ఉమ్, అవి బాటిల్స్ లో వీళ్ళు మనకి అభిషేక తీర్థంగా ఇస్తారు. ఆ, అలాగే అభిషేకానికి ముందు రోజు గురువారం రోజు ఏం చేస్తారంటే ఉమ్, స్వామి వారి నామాన్ని సన్నగా చేస్తారు. ఉమ్, సన్నగా చేసి ఆభరణాలన్నీ తగ్గిస్తారు. అందుకని మనం ఎప్పుడైనా ఉమ్, మామూలు మనం అందరం వీరంతా భక్తులంతా కూడా అవును. మనం గురువారం రోజు కనుక దర్శనానికి వెళితే స్వామి సన్నటి నామంతో చాలా కళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. నేత్ర దర్శనం కూడా జరుగుతుంది. అండ్ నిజ రూపం ఆల్మోస్ట్ చాలా మటుకు మనకి కనిపిస్తుంది. ఇంత తగ్గుతుంది అనమాట. చాలా ఈ ఆభరణాలని తగ్గించి ఇంకా స్వామి ఏంటంటే శుక్రవారం అభిషేకానికి సంసిద్ధమై ఉంటాడనమాట ఉదయం. సో బుద్ధం ఏం చేస్తారు, ఇంకా అభిషేకం చేసే ముందు స్వామి వారికి చెప్పాను కదా అన్ని అంత ముందు రోజే తీసి సిద్ధమై ఉంటారు ఇంకా స్వామి. అప్పుడు నామాన్ని సడలిస్తారు.
అంటే మనం కొద్దిగా. సాంప్రదాయంలో తీయటం అనుకోకూడదు కాబట్టి సడలించడం. భగవంతుడిది ఉమ్, సడలించటం. ఉమ్, ఆ సడలించినప్పుడు ఆ స్వామివారి నామం ఆ పుచ్చకర్పూరం అమ్మ, ఉమ్, పచ్చకర్పూరంతో పెడతారు స్వామికి నామం అన్నమాట. ఉమ్, అది ఆ ఆ అభిషేకం ముందు తొలగించేటప్పుడు అదేమవుతుంది, సడలించినప్పుడు అదంతా స్వామివారి పాదాల మీద పడుతుంది. ఆ, ఆ, దాన్ని వీళ్ళు జారి. చిన్న చిన్న ప్యాకెట్స్ లో తీసి కలెక్ట్ చేసి దాన్ని అక్కడ ఆలయ సంప్రదాయాల్లో శ్రీపాద రేణువు అంటారు. ఆ, శ్రీపాద ఆయన పాదాల రేణువు. మీద ఆయన పాదాల మీద పడింది ఇదనమాట ఆ. కర్పూరం. అది మన వాళ్ళకి నీటిలో తీసుకుని ప్రసాదంగా తీర్థంగా తీసుకోవచ్చు. ఉమ్.